హలో ఎవరిబడి, వెల్కమ్ టు కే లక్ష్మీరాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. సెకండ్ వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో అండి. సెకండ్ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో కూడా అర్థమవుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాగ 4 వీడియోస్ అయితే పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది, అడ్వెంచర్ లాగా ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియోస్ అయితే చూడనికి రండి. మాలోల స్వామి గురించి చెప్తా అన్నాను కదండి. మాలోల స్వామి అదే లచ్చమ్మపేట అనమాట. ప్రతి సంవత్సరము జనవరి నెలలో కనుమ పండుగ రోజు మాకు లక్ష్మీ నరసింహస్వామి కొండ దిగుతాడనమాట. అప్పుడు ఇక్కడ ఆ స్వామి దగ్గర అయితే పండుగ సంక్రాంతి పండుగ అప్పుడైతే మాల వేసుకుంటారు. అందుకనేసి అక్కడ యజ్ఞం చేసి మాల ప్రతి ఒక్కరికి ధరిస్తారు. కాబట్టిగా ఆ టెంపుల్ని మాలోల స్వామి అంటారు. అలాగే లక్ష్మీదేవి అక్కడ కొలువైంది కాబట్టిగా లచ్చమ్మపేట అని కూడా అంటారనమాట. ఇంకా సైడ్కి ప్రహ్లాద్ బండ కూడా ఉందన్నమాట. జ్వాలా నరసింహ స్వామి కాడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి. హిరణ్యాక్షుడు అంటే హిరణ్యాక్షుడిని ప్రహ్లాదుడు చంపింటారు. అదే లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యాక్షుడిని చంపింటాడు కదా, ప్రహ్లాదు తండ్రిని. అది కూడా అక్కడ నీళ్లు కూడా పారుతూ ఉంటాయి. ఆ నీళ్లు కూడా చూపించలేదు మీకు. ఆ నీళ్లు కూడా నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ మంత్ ఒకవేళ నేను వెళ్తే చూపిస్తాను. అది కొంచెం మిస్ చేశాను, అది ఏమనుకోవద్దండి. కంపల్సరీగా నెక్స్ట్ కాకపోయినా ఎప్పుడైనా నేను వెళ్తాను. వీడియో నేను వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా తీసుకొని వస్తానన్నమాట. మీకు ఇంకా కొండలలో చూడాల్సినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి. నేను చూపించినది ఒక పావు భాగం, అంటే ఒక భాగంలో పావు భాగం కన్నా కొంచెం ఎక్కువేలేండి. ఆ భాగమే చూపిస్తున్నాను. నేను ఆ భాగమే వెళ్ళిండేది, ఇంకా ఆ భాగం అయితే అస్సలు చూడలేదు నేను కూడా. అందుకనేసి మీకు కూడా చూపించలేదు. కొన్ని అయితే చూశాను. మెయిన్ థింగ్ అండి, ఉక్కు స్తంభం ఎక్కాలంటే ధైర్యం ఉండాలా, చాలా ఎనర్జీ ఉండాలా. ఎక్కాలనే కొంచెము ఆతృత ఎక్కువ ఉండాలి. ఆ ఉక్కు స్తంభం చూసిన వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు, కొంచెం చాలా తక్కువ మంది కూడా ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ జ్వాల అవన్నీ చూసుకొని ఇంకా దిగువ అహోబిలం కాదు, పై అహోబిలంలోనే అహోబిలం అనమాట. ఈయన కూడా ఇక్కడ స్వయంభూగా వెలిసారు. ఈ టెంపుల్ ఒకటి అనమాట. ఫస్ట్ దర్శనం చేసుకోకపోయినా కానీ ఫస్ట్ పైకి వెళ్ళి పామ్లెట్ ఎక్కి దర్శనం అయితే చేసుకుంటారండి. ఎందుకంటే అవన్నీ చూసి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం కీలో ఉన్నా కానీ ఫ్రీగా ఉంటుంది నిలబడికి. మనకు అంతగా నడిచేకుండదు, కానీ దర్శనానికి అయితే చాలా లేటే అవుతుంది. అది కాక శనివారం పూట వచ్చామనుకోండి చాలా ఫుల్ రష్గా ఉంటుంది. ఇక్కడ ఆటలు పెట్టుకునే వాళ్ళు అందరు చాలా ఎక్కువ వస్తారు కాబట్టి శనివారం రోజు దర్శనానికి లేట్ అవుతుంది. ఈరోజు సండే పడింది కాబట్టి మాకైతే ఫ్రీగా అయితే దర్శనం అయితే త్వరగానే జరిగింది. కానీ కాళ్ళు అయితే చాలా మట్టుకైతే ఆడాడ మధ్యలో అయితే వాటర్లో పెట్టేసి చల్లగా పెట్టుకున్నాం కాబట్టిగా ఫిష్ పెడిక్యూర్ చేసుకున్నంత హాయిగా ఉందండి మాకైతే. ఆ కొండలలో ఫుల్ ఎంజాయ్ చేసాము, కొంచెము టైర్డ్ కూడా అయ్యామన్నమాట. అంత బాగుంది. చూడని వాళ్ళకైతే కొత్త అడ్వెంచర్ లాగానే ఉంటుందన్నమాట. ఇంకా పై అహోబిలంలో అయితే స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. అది కాక మీకు బ్యాక్ సైడ్ నుంచి అయితే టెంపుల్కి అయితే దర్శనం అయితే చూపించాను. ఎందుకంటే ఫ్రీ దర్శనానికి బ్యాక్ సైడ్ నుంచి పంపిస్తారండి. ఇది ఫ్రంట్ దర్శనం అనమాట. ఎక్కువ అమౌంట్ కట్టి వెళ్ళే వాళ్ళు ఇలాగా ఫ్రంట్గా లైన్లోనే ముందర డైరెక్ట్ ముందు నుంచే వెళ్ళి కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకా మేము పై అహోబిలంలో కూడా స్వామివారిని అయితే దర్శనం చేసుకొని ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేస్తారు. పైన కింద అహోబిలంలో 2 చోట్ల కూడా చేస్తారండి. ఇంకా కిందికి దిగి వచ్చేటప్పుడు ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఇక్కడి నుంచే మెట్లు ఎక్కి వెళ్ళాము. మీకు గుర్తుందో లేదో, ఏమంటే ఈ కోనేరు చూపించలేదు మీకు అప్పుడు, ఇప్పుడు చూపిస్తున్నాను. అందుకే మీకు తెలియదు. ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఇదైతే మిస్ చేసుకోండారు, మెట్లు ఎక్కి వెళ్ళినది అయితే గుర్తుపట్టింటారు. ఇంకా నెక్స్ట్ ఇంకా కిందికి అయితే వచ్చాము. ఇక్కడైతే భార్గవ నరసింహస్వామిని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.